కేంద్ర వార్త తెలంగాణలో మరో దారుణ సంఘటన భర్తను హత్య చేసిన భార్య అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుంది, తెలుస్తుంది అనమాట. బాచుపల్లిలో దారుణం జరిగింది. తెలంగాణలో భర్తను భార్య హత్య చేసింది. వివరాలకు వెళ్తే మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలంలో కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప రాధా దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అంజిలప్ప తాగుడికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఆ మత్తులోనే భార్య రాధను అనుమానించేవాడు. ఆ వేదన భరించలేక తాగిన మత్తులో ఉన్న భార్య భర్తపై ఛాతీపై కూర్చొని గొంతు నిలిమి చంపింది. అనంతరం భర్త అంజిలప్ప అనారోగ్యంతో చనిపోయాడని అందరిని నమ్మించింది. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని స్వగ్రామమైన నారాయణపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే గొంతుపై ఉన్న మరకలు చూసి బంధువులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాచుపల్లి పోలీసులు రాధను అదుపులోకి తీసుకొని విచారించడంతో భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. నిందితురాలిని కోర్టులో